ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ దేవుని పేరిట శుభాలు. ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాం. బలపరచబడుతున్న మీరు అనేకులకు షేర్ చేయండి. ఎంతో భారంతో కొనసాగుతున్న ఈ యొక్క టీవీ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీరు అభివృద్ధి నొందుతారు. మీ చేతుల కష్టార్జితం తప్పకుండా దేవుని నామమును బట్టి దీవించబడుతూ ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగా చేతును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్నా నువ్వు ఖచ్చితంగా విచారంతో నిలబడి ఉన్నావని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట. విచారము అంటే ఈ లోకపరమైన ఐహిక విచారాలే మన జీవితాలలో హెచ్చుగా ఉన్నాయి. యథార్థమైన మాట కదా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఈరోజు మన విచారములు అన్నీ కొట్టివేయబడతాయని, వాటన్నిటినీ కొట్టివేసి దాని యొక్క స్థలములో, దాని యొక్క స్థానములో ఆనందాన్ని కలుగ చేస్తానని దేవుడిస్తున్న వాగ్దానము ఎంతో బలమైనది కదా. విచారముతో ఉన్నప్పుడు చింతతో ఉంటాం, దిగులుతో, బాధతో, సమస్తము పోగొట్టుకున్న వారముగా మనం ఉంటూ ఉన్నాం. అయితే మన విచారము కొట్టివేయబడి మనము ఆనందము కలిగిన వారంగా చేయబడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆనందంతో మనల్ని నింపాలంటే, మన విచారములు అన్నీ కూడా కొట్టివేయాలంటే మన చింత యావత్తు ఆయన వేసి, ఆయన మీద వేసి, ఆయన యందు ఆనందించడము మనము నేర్చుకుంటే ఖచ్చితంగా మన విచారాలు అన్నీ కొట్టివేయబడతాయి. నిజం కదా. ఎప్పుడైతే విశ్వాసము, నిరీక్షణలో మన విచారాలను మనం మరిచిపోతామో, మనము ఆనందించడానికి దేవునిలో ఇష్టపడతామో, మన ఆనందాన్ని ఆయన స్థిరము చేయడానికి మన విచారములను కొట్టివేస్తారు. కానీ మనమేం చేస్తూ ఉన్నామంటే, మన విచారాలనే మనము కలిగి ఉండి చింతలోకి జారిపోయి దేవునిలో ఆనందించడం మర్చిపోయి, ప్రార్థించడం మర్చిపోయి, విశ్వాసంలో నిలబడలేక విచారములోనే పడి జారిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు విచారాన్ని కొట్టివేసి ఆనందం కలుగు చేయాలంటే మొదటిగా నీ చింతను దేవుని చేతిలో పెట్టి ఆయన యందు ఆనందించడము మనము నేర్చుకొని, ఆనందము అనేటువంటి స్వభావముతో, ఆ యొక్క బలమైన విశ్వాసముతో మొదటి అడుగు మనదే పడాలని, ఆ పడిన అడుగును స్థిరపరిచి ఆ విచారముల అన్నిటిని కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దానం ఇచ్చేది దేవుడే అయినా క్రియ చేయవలసిన వారము మనమై ఉన్నామని దేవుడు స్పష్టమైన వాగ్దానముతో ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు వాస్తవంగా ఆత్మీయతలో లేని వ్యక్తికి అర్థం కావు, కానీ ఆత్మీయతలో బలము కలిగిన వ్యక్తికి తప్పకుండా అర్థమవుతాయి. మాట నీకు అర్థమైందంటే ఆత్మీయతలో నువ్వు నడుస్తున్నావని అర్థం. విచారము కొట్టివేసి ఆనందం దేవుడు నీకు కలుగు చేయాలంటే దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలని, సమస్తమును గ్రహించాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అద్భుతమైన మాటలు బట్టి ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, అయా మేము మా విచారాలయందు చింతించక మీ అందు మేము ఆనందించినప్పుడు మా విచారాలు కొట్టివేసి మాకు ఆనందాన్ని స్థిరపరిచి ఆనందము కలుగు చేస్తానని మాతో మాట్లాడిన లోతైన మాటలను బట్టి వందనాలు. అయ్యా నాయన, మా విచారాల్లో కూడా మీ యందు సంతోషించే భాగ్యాన్ని, అటు విశ్వాసాన్ని, నిరీక్షణను మాకు కలుగజేసి దయచేసి ఆ యొక్క ఆనందాన్ని స్థిరపరచమని
మీ సన్నిధిలో ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఉన్నాం. ఈ పరిచయకు సహకరించే వారిని దీవించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచయకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చేతి మీద మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.